అండ్ కోవిడ్కి ముందు వరకు మీరు స్టార్టింగ్ చెప్పినట్టు లంగ్ ప్రాబ్లమ్స్ మీద అంత అవేర్నెస్ లేదు. పోస్ట్ కోవిడ్ తర్వాత లంగ్ ప్రాబ్లమ్స్ ఎక్కువయ్యాయి అంటారు. ఇది ఎంతవరకు నిజం? సో వేటి వల్ల రీజన్ ఏముంటుంది అంటారు? పోస్ట్ కోవిడ్ ఏం చేసిందంటే నార్మల్గా అప్పటి వరకు వాడు హ్యాపీగా ఉన్న మనిషిని వాడి ఫ్యామిలీలో ఎక్కడో ఆస్తమా ఉంటే దాన్ని బయటికి తీస్తుంది అది. ఓకే. ఇట్ జస్ట్ ట్రిగర్డ్ ఎవ్రీ జీన్. అప్పటి వరకు హ్యాపీగా ఉన్నాడు, వాడికి ఆ ట్రిగర్ వచ్చిన తర్వాత అప్పటి నుంచి వాడికి ఊరికే కాఫ్ రావడం, బ్రాంకియల్ హైపర్ రియాక్టివిటీ అని ఉంటుంది. అంటే మీ ట్యూబ్స్ అన్నీ ఎక్కువ రియాక్ట్ అవుతాయి ప్రతిదానికి. స్మోక్ వచ్చి ఇప్పుడు మనం నవ్వామనుకోండి దగ్గర రాదు. ఆస్తమా పేషెంట్ నవ్వాడు అనుకోండి, వాడికి అది కూడా ట్రిగర్ అయిపోతుంది. వాడు నవ్వుతా ఉంటాడు, నెక్స్ట్ మినిట్ హిల్ స్టార్ట్ కాఫింగ్. దట్స్ బికాస్ కాఫ్ రిఫ్లెక్స్ అనేది చాలా ఇంక్రీజ్ అయి ఉంటుంది. బ్రాంకియల్ హైపర్ రియాక్టివిటీ ఉంటుంది. బ్రాంకస్ అంటే మన లంగ్స్లోకి వెళ్ళే ట్యూబ్స్ అనమాట. సో దానివల్ల ఆ హైపర్ రియాక్టివిటీ అనేది కోవిడ్ అయిన తర్వాత చాలామందిలో చూసాం. అప్పటి వరకు ఏం లేని మనిషికి హీ స్టార్టెడ్ వీజింగ్, పిల్లి కూతలు రావడం, దగ్గు రావడం, క్రానిక్గా సంవత్సరాలు దగ్గుతో బాధపడడం. అండ్ దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ఎస్ ILD, పోస్ట్ కోవిడ్ ఫైబ్రోసిస్ అనే ఒక ఎంటిటీ ఉందన్నమాట.